ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రియాత్మి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ క్షేమం కదూ? మీరందరూ కూడా క్షేమమని తలుస్తూ ప్రతిదినము మీ అందరి కొరకు మానుదిన ప్రార్థన. చాలా సంతోషము. మరి ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించుకుని అనుదినము కృతజ్ఞత భావంతో ఆయన సన్నిధిలో మనం ఉండులాగున దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా మనమందరము కూడా ఆయన కృప కొరకు ఎదురు చూసి వారంగా ఉంటాము. మరి సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాము. ఆయన దయాసంపన్నుడు, కృపగలిగిన దేవుడు, కనికరమూర్తి, ప్రేమామయుడు, అనేకమైనటువంటి సులక్షణములు ఉన్నాయి. అయితే ఆయన చేసేటువంటి పని ఏంటి అని అనగా నూతన జీవమునిచ్చేటువంటి దేవుని కుమారుడుగా ఉంటున్నాడు. నూతన జీవము అనగా మనకున్నటువంటి పాత స్వభావము, మనకున్నటువంటి పాత అలవాట్లు, మనకున్నటువంటి ఆ యొక్క పాత బ్రతుకు ఏదైతే ఉందో దానంతటినీ కూడా రూపుమాపి ఆయన నూతన జీవముని ఇవ్వటానికి ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ క్రియలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాము. అనగా ఈ లోకం అంతా కూడా మరి అపవిత్రతతో నింపబడి ఉన్నది కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా అపవిత్రులమై ఉంటూ ఉన్నప్పుడు ఆయన తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప ద్వారా మనలను బ్రతికిస్తూ నూతన జీవం ఇవ్వడానికి వచ్చినాడు అన్నటువంటి సంగతి మనకు తెలిసే ఉన్నది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఆ మాటని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో నూతన జీవమును ఎవరికి ఇచ్చాడు, లేక ఎలా బైబిల్లో మనం చూసినట్టు అనేకులు మారు మనసు పొంది నూతన జీవం పొందిన వారు కనపడుతూ ఉంటున్నారు. అయితే ఈ సమయంలో మనము ఒకే లక్షణాలు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులను గూర్చి ధ్యానం చేద్దాము రండి. అందరికీ తెలిసినటువంటి సంగతి అయినప్పటికీ కూడా ఈ యొక్క సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిశుద్ధ లేఖనం నుంచి మార్కు సువార్త చదువుతూ ఉంటున్నాను రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 1-20 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకి కనపడుతూ ఉంటాడు. చదువుతున్నాను రండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గగానే అపవిత్రాత్మ పట్టినవాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుగా పడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడు వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లను చేతులను సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తినీయులుగా చేసెను. కనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలో నుండి కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. ఇక్కడ ఇవన్నీ చదువుతుంటే మనకు ఆలస్యం అవుతుంది కనుక నేను మామూలుగా చెప్తూ ఉంటున్నాను. అవకాశం ఉన్నవారు తర్వాత మీరు చదువుకోవచ్చు. కనుక ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని ఎవ్వరూ సాధుపరచలేనటువంటి పరిస్థితిలో, అనగా ఎవరు కూడా తనని అంటే పట్టుకోలేనటువంటి పరిస్థితిలో, తన కాళ్లకు చేతులకు ఎన్నిసార్లు సంకెళ్ళు వేసినా వాటిని తుత్తినీలుగా తెంచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడంట. తన స్వాధీనంలో తను లేడు. తను అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి కనుక అపవిత్రాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయినాడు. తన స్వాధీనంలో తను లేడు. తన బట్టలు చింపుకుంటూ రాత్రింపగళ్ళు సమాధులలో ఉండేటువంటి నివాసము చేసేవాడట. మనుషులందరూ ఉన్న చోట ఉండలేరు, కానీ సమాధులలో నివాసము చేసేవాడు. అయితే అలాంటి ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుపడగానే అంటా ఉన్నాడు, చూడండి, పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అని అనగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ మాట్లాడుతుంది. దురాత్మకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనేది తెలుసు కనుక ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలవగలుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకి తెలిసినప్పటికీ కూడా మనము ఆయనను గమనించలేని వారంగా ఉంటున్నాం, గ్రహించలేని వారంగా ఉంటున్నాం. కానీ ఇక్కడ అపవిత్రాత్మ అంటుంది, ఆయనను గణపరుస్తూ ఉంటుంది. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని
అంతేకాదు నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని అడగగా చూడండి, వాడు నా పేరు సేన ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమలాడుకొనెను. చూడండి, తనలో ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ ఏమంటా ఉంది? నా పేరు సేన అనగా మేము అనేకులము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో మనందరము కూడా కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతను అంతటను మనం చోటు చేసుకుని అనేకులుగా అనగా అనేక అపవిత్రాత్మలు పట్టిన వారముగా అతన్ని ఎవ్వరూ సాధుపరచలేకపోయారట. మనల్ని కూడా మన మాటలను కానీ మన బ్రతుకుని కానీ అనేక సార్లు ఎవరు చెప్పినా మన చెడు నడతలు నడుస్తూ ఉంటున్నప్పుడు, మనము చెడుగా మాట్లాడుతున్నప్పుడు, మనకి ఎవరైనా మాట్లాడినా కూడా ఆ మాటలు మనకి వంట పట్టవు. మనల్ని ఎవ్వరూ కూడా సాధుపరచలేనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉండేవారము, ఉంటూ ఉన్నాము కూడా. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా వచ్చి మనలను నూతన జీవం ఇవ్వటానికి, అనగా ఏదైతే అపవిత్రాత్మ పట్టినటువంటి స్థితి ఉందో దాని నుంచి, అపవిత్రాత్మ నుంచి విడుదల కలిగించి నూతన జీవం ఇచ్చి ఆ నూతన జీవంలో మనము ఉత్సాహించువారుగా, సంతోషించువారుగా చేయటానికి ఆయన ఆశపడి ఉంటున్నాడు. అయితే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడనేటువంటి సంగతిని ఇంకా మనము గ్రహించక ఆయనకు వ్యతిరేకంగాను, ఆయనకు దూరంగా బ్రతుకుతూ ఉంటున్నాము. ఆయనకు ఎదురుగా పడి పరిగెత్తుకుని వచ్చాడంట. చూడండి, దేవుని యొక్క సన్నిధికి రావటానికి కూడా మనం అనేక సార్లు వెనుదిరుగుతూ ఉంటాము. ఆయన ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఎరిగి పరిగెత్తుకుని వచ్చి బిగ్గరగా కేకలు వేసి, అయ్యా మాతో నీకేం పని, నాతో నీకేం పని, దయచేసి ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళనివ్వకని దెయ్యము బ్రతుకులాడుకుంటా ఉంది, అపవిత్రాత్మ బ్రతుకులాడుకుంటా ఉంది. అయితే అపవిత్రాత్మ క్రియలు మనలో ఉన్నంతసేపు కూడా మనల్ని కూడా ఎవ్వరూ సాధుపరచలేరు. ఎవరు చెప్పినా మనం వినము. అది తప్పు, అది ఆ మార్గము వెళ్ళకూడదు. లేక వారి నోరు చాలామంది విపరీతమైన మాటలు మాట్లాడుతూ, అనగా ఆ గొడవలు పెట్టుకుంటూ, ఆ గొడవలకు తావిస్తూ అనరాని మాటలు అంటూ ఉంటుంటారు. ఇలాంటి వారిని ఎవ్వరూ కూడా సాధుపరచలేరంట. ఏ కారణము చేత అంటే వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అలాంటిది కనుక. ఇక్కడ ఒకటి కాదంట, సేన అనగా మేము అనేకులము అని చెప్తూ వస్తుంది. అంటే ఎన్ని దురాత్మలు పట్టి పీడిస్తూ ఉన్నాయి అతనును అనగా, అందుకని అతను ఎవ్వరూ సాధుపరచలేక ఎక్కడున్నాడంటే సమాధులలో, ఎవరూ లేనటువంటి, ఎవరూ నివసించలేనటువంటి స్థలము, రాత్రింబగళ్ళు సమాధుల్లో ఉండేవాడంట. అలాంటి వ్యక్తిని దేవాది దేవుడు కనికరపడి ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. తనలో ఉన్నటువంటి దురాత్మలను వెళ్ళగొట్టిన తర్వాత అతను చేసినటువంటి పని ఏమని మనము చూస్తే దేవునిని మహిమపరచగలుగుతూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, దురాత్మ విడిచిపోయిన తర్వాత నన్ను నీతో ఉండనిమ్మని బ్రతిమలాడుకుంటా ఉంటున్నాడు. మనం ఈ దినాన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాము, ఎందుకు ఆయనను ఆశ్రయించలేకపోతున్నామంటే మనలో ఇంకా దురాత్మలు చోటు చేసుకుని ఉన్నాయి. మనం ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నాము, దేవునితో నడవడానికి ఇష్టపడలేకపోతున్నాము, ఆయన ముందు కూర్చోలేకపోతా ఉన్నాము. నీతో నన్ను తీసుకువెళ్ళమని, నీతో నన్ను ఉండనిమ్మని ప్రభువారిని బ్రతిమలాడుకుంటే ప్రభువారు అన్నారు, నీవు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీకు జరిగిన ఉపకారం అంతా, నువ్వు చూసినటువంటి అద్భుతమునంతా, నువ్వు పొందినటువంటి మేలు అంతటిని తెలియచేయమని చెప్తూ వచ్చినారు. కనుక దేవునికి సాక్షిగా బ్రతికాడు, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డాడు, ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. గత కాలంలో తన శరీరంలో బట్టలు ఉండేది కాదు, లేక తన స్వాధీనంలో లేడు, అపవిత్రాత్మ స్వాధీనంలో ఉన్నాడు. తను ఏమి చేసినా అపవిత్రాత్మతో నడిపించబడుతూ వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము ఎవరి చేత నడిపించబడుతున్నామో చూద్దామా? ఎవరి చేత మనము మాట్లాడుతున్నాము, ఎవరి చేత నడిపించబడి మన మాటలు ఉంటున్నాయి, ఎవరి చేత నడిపించబడి మనము విపరీతమైనటువంటి స్థలాల్లో ఉంటున్నాము, ఎవరూ లేనటువంటి స్థలాల్లో. చూడండి, చాలామంది చీకటి ప్రదేశాలను ఎన్నుకుంటూ ఉంటారు. అతను సమాధుల్లో ఉన్నాడట, రాత్రింబగళ్ళు కూడా. మనలో కూడా అపవిత్రమైన పనులు చేసేవారు ఎవరూ లేనటువంటి స్థలాలను ఎంచుకుంటూ ఉంటారు.
చీకటి స్థలాలను ఎంచుకుంటూ ఉంటారు. వారిలో ఏముందని గ్రహించాలి? అపవిత్రాత్మ ఉందని. నూతన జీవము పొందుకున్నటువంటి వ్యక్తి వెలుగులో ఉంటారు, అనగా క్రీస్తులో ఉంటారు, క్రీస్తు సన్నిధిలో ఉంటారు, క్రీస్తు మందిరములో ఉంటారు, క్రీస్తుతో జీవించడానికి వారు ఇష్టపడతారు. చూడండి, అప్పుడు వానికి బట్టలు లేవు, తర్వాత వస్త్రములు ధరించుకుంటూ వచ్చాడు, మరి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు, ఆయనతో వెళ్ళాలని, ఆయనతో ఉండాలని ఆశతో దేవుని దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అదే మాటను మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం. 5వ అధ్యాయంలో చూస్తాము. మత్తయి సువార్త చూడండి, 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3వ వచనమా, సారీ 23వ వచనము, 28వ వచనం. ఆయన అద్దరినున్న గెదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా యేసు, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోని పొమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మని అవి ఆ మనుషుని వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను. చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా మనము 2 మనుషులను చూస్తుంటున్నాము. వీరిద్దరూ కూడా ఎక్కడ ఉండేవారట? సమాధులలో ఉండేవారంట. సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి దేవుని కుమారుడా అని మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక ఇక్కడ ఈ 2 కూడా ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో. తరచుగా వాడెప్పుడు రైంబగళ్ళు సమాధులలో ఉంటూ వారి బ్రతుకు, వారిని ఎవ్వరూ సాధుపరచలేకపోయారు, సంకెళ్లతో బంధించలేకపోయారు, ఎవరి వల్ల కాలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉండనంత కాలము కూడా మనకి విచక్షణ కోల్పోయిన వారంగా, అనగా అపవిత్ర ఆత్మకు లోబడి దాని నడిపింపులో నడిపించబడుతూ ఉంటాము. గనక మన ఒంటి మీద వస్త్రములు ఉండవు, మనం ఎక్కడున్నామో మనకి తెలియదు, మనము తిన్నామా ఉన్నామో తెలియదు, లేక మనము నిద్రపోతున్నామా, ఇది పగల రాత్ర ఏమనేటువంటి విచక్షణ మనకు తెలియదు. కనుక అపవిత్రాత్మతో నడిపించబడినంత కాలము కూడా మనం అదే స్థానంలో ఉంటాం. అయితే ఇది నాన్న క్రీస్తు యొద్దకు వస్తే ఆయన మనకు నూతన జీవం ఇచ్చారు. వారు పరిగెత్తుకుని యేసు యొద్దకు వచ్చినారు. ఆయన మరల ఆ పాత స్థితిని, లేక అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ స్థితిని నుండి వారిని విడిపించి, వారిని రక్షించి, నూతన జీవం ఇచ్చి, నూతన మారు మనసు వారికి దయచేసినారు. ఆ పందుల మందులోనికి వెళ్ళిపోయినంట. ఆ దయ్యములన్నీ కూడా ఆ ఉక్కిరి బిక్కిరిలాడి ఊపిరి ఆడక అవి చనిపోయినాయి అంట. అక్కడ దేవుని నామాన్ని వారందరూ కూడా అది గుర్తెరిగి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, అక్కడ ఆ పందులు మందను మేపుకునేటువంటి ఆ యొక్క యజమాని ఆ యొక్క దేశంలో లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సంగతిని తెలియచేస్తూ వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఆయన మనకు నూతన జీవం ఇవ్వడానికి. మనం ఈ దినాన్ని ఇలా ఉన్నాం అనుకుంటున్నాం, మన క్రియలు మార్చబడకపోతే ఇంకా మనము అపవిత్రాత్మ ఆధ్వర్యంలోనే నడిపించబడుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే నేను దేవుని వద్దకు రావడానికి ఇష్టపడట్లేదో అదంతా కూడా అపవిత్రాత్మ నడిపింపులోనే మనం జీవిస్తున్నామని అర్థం చేసుకోవాలి. లేక అపవిత్రాత్మ పట్టినవాడు అంటున్నాడు, అయ్యా నన్ను నీతో ఉండనిమ్మంటున్నాడు, నేను నీతో రావాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత అనేకులకు సాక్షిగా, క్రీస్తుకు సాక్షిగా నిలిచాడు. దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు, వస్త్రములు ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవునితో ఉండడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. ఇది నాన్న నేను అపవిత్రాత్మతో విడిపించబడితే కనుక మనము కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవడానికి ఇష్టపడతాము, ఆయన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతాము, ఆయనతో కలిసి నివసించడానికి, జీవించడానికి ఇష్టపడేవారుగా ఉందాము. కనుక ఉంటాము.
ఒకవేళ లేకపోతే ఇంకా మనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ పోలేదని మనం గ్రహించి దాని కొరకు మనము ప్రార్థించి కృతజ్ఞత భావంతో ఆయన సన్నిధిలో మనం అందరము కూడా నడుచుకుంటూ క్రీస్తు కొరకు జీవించే వారంగా ఉందాం. మనలో ఉన్నటువంటి క్రియలు మార్చుకోవాలి అని అంటే క్రీస్తు యొద్దకు వస్తేనే ఆయన నూతన జీవమునిచ్చి మన పరిస్థితిని అంతటినీ మార్చగలిగేటువంటి దేవుడు మనకు ఉన్నారు కనుక ఆయనకు మనము కృతజ్ఞతాభావంతో నిరంతరము కూడా ఆయన సన్నిధిలో మనము ఎలా ఉండాలి అని అంటే కృతజ్ఞత కలిగిన వారముగా నూతన స్వభావము ధరించుకుని నూతన మారు మనసును ధరించుకుని మనమందరం కూడా నడుచుకోవాలి. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.